నర్సింగ్ ఆఫీసర్స్కి ఏం కావాలి అనే ఒక ఆలోచన ద్వారా మనం ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ వేదిక ది నర్సింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఎందుకు అంటే మన న్యూస్ని మనమే కవర్ చేసుకోవాలి. మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు ఏమున్నాయో ప్రతి విషయాన్ని కూడా మనము స్పష్టంగా తెలుపుకోవాలి. అదేవిధంగా మనకు ప్రత్యేకమైన పత్రికలు లేవు, అదేవిధంగా ప్రత్యేకమైన ఛానల్స్ లేవు. కాబట్టి మన వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది మనము ఇతరులపైన ఆధారపడకుండా ఉండడానికి, అదేవిధంగా మన సమస్యలు కూడా క్లారిటీగా మనము ప్రజలకు తెలుపుకోవడానికి, లేదు అంటే ఒక జిల్లాలో జరుగుతున్న విషయాన్ని ఇతర జిల్లాలో కూడా తెలవడం లేదు. కాబట్టి ఒక సాంకేతిక మాధ్యమాలు ఉండడం అనేది చాలా అవసరం. కాబట్టి అదే ఒక ఆలోచన విధానంతో ది నర్సింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ది నర్సింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్తో పాటు మంత్లీ మ్యాగజైన్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉన్నది, మనందరికీ ఉన్నది. అయితే మంత్లీ మ్యాగజైన్ ఏంటంటే ఈరోజు మనము ఎక్కడ చూసినా, ఏ కుల సంఘాన్ని చూసినా, ఏ మతాన్ని చూసినా, ఏ రాజకీయ పార్టీని చూసినా, ఏ ఉపాధ్యాయ సంఘాలను కానీ, ఇతర వికలాంగుల సంఘాలు కానీ, బహుజన సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, అనేక సంఘాలు అనేక వృత్తులకి, ఈవెన్ వడ్రంగులు కానీ, కమ్మర్లు కానీ, కుమ్మర్లు కానీ, ఈవెన్ ఏ కులానికి సంబంధించిన వాళ్ళకు సంబంధించి మాసపత్రికలో లేకుంటే వీక్లీ పత్రికలు అనేది ఉన్నాయి. వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నా, వాళ్ళ యొక్క గొప్పతనం ఏముంది అనేది వాళ్ళు తెలుపుకోవడానికి, ఈ రాష్ట్రాలలో వాళ్ళ యొక్క అవసరాలను ఏమున్నాయో వాళ్ళు ప్రభుత్వానికి తెలపడానికి, మరియు వాళ్ళు చైతన్యం కావడానికి అనేక పత్రికలు, మాసపత్రికలు కూడా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా నేను కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నప్పుడు, అనేక సంఘాలలో పనిచేస్తున్న క్రమంలో నాకు అనేక మంది మిత్రులు వారి యొక్క మాసపత్రికలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది, వాళ్ళ వ్యవస్థలో ఇంకా మరి పక్క జిల్లాలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి ఔన్నత్యాన్ని సంబంధించి ఉన్నాయనేది కూడా వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళు మాసపత్రికలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు ప్రచారించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మాసపత్రికలు కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మన గురించి, మన హక్కుల గురించి మనమే మాట్లాడాలి, మన అవసరాల కోసం మనమే అడగాలి. అలా అడగాలంటే మనకు ఒక వేదిక ఉండాలి. ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుందో కూడా ఇక్కడ మెదక్ జిల్లాలో ఉన్న వాడికి తెలియదు, మెదక్ జిల్లాలో ఏం జరుగుతుందో వరంగల్ జిల్లా వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి ఈవెన్ ప్రతి నెలకు ఒకసారి అయినా అసలు ఏం జరుగుతూ ఉంది, ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, ఏ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఎవరిపైన ఏమైనా దాడులు కానీ, ఎవరైనా గొప్ప ప్రతిభ కనబరుచున్నారా, ఎవరైనా ఈ నర్సింగ్ వ్యవస్థలో గొప్ప అవకాశాలు కలిగి ఉన్నారా, ఎవరైనా ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా వాటన్నిటిని మనం తెలుసుకోవాలి అనుకుంటే మనకు ఒక వేదిక కావాలి అనే ఆలోచనతోటే మనం ఇక్కడ ది నర్సింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మిత్రులు అంటున్నారు యూట్యూబ్ ఛానలే కాకుండా కూడా మాసపత్రికను ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది అని చెప్తా ఉన్నారు. నాకు కూడా ఆలోచన ఉంది, కానీ దానికి కావాల్సిన అవసరాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి అదేవిధంగా మాసపత్రిక కోసము అంటే ప్రతి నెల ఒక మ్యాగజైన్ ఏర్పాటు చేద్దామనే ఆలోచన ఉంది. దానికోసము కూడా ఈ యొక్క మాసపత్రికలు, న్యూస్ పేపర్స్ ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరుగుతాయో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్ళి కలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అక్కడ దానికి కావాల్సిన కనీస అవసరాలంటే కూడా సుమారుగా మనకు ఒక 5 నేమ్స్ కావాలి. అంటే ఒక మాసపత్రిక పేర్లు ఒక 5 కావాలి. అందులో ది నర్సింగ్ లైఫ్ అనేది నేను ఒకటి అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా 4 మాసపత్రికలు పేర్లు కావాలి. అదేవిధంగా ఆర్థికంగా కూడా మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. 2 టైమ్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ 2 టైమ్స్ రిజిస్ట్రేషన్లో కూడా సుమారుగా ₹1,00,000 వరకు ఖర్చు వస్తూ ఉంది. లోగో కావాలి, లోగో డిజైన్స్ కావాలి, అదేవిధంగా లెటర్ ప్యాడ్స్ కావాలి. అన్నీ కూడా సుమారు 1,00,000 నుంచి 1,20,000 వరకు మనకు అమౌంట్ అనేది ఛార్జెస్ వస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క వ్యవస్థలో ఇది నా కోసం చేస్తున్న ఉద్యమం కాదు, ఇది నా ఒక్కడి కోసం చేస్తున్న కార్యక్రమం కాదు, నా ఒక్కడి నేను చేసిన పనులు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు, మాసపత్రిక కాదు. ఇది మనందరి కోసం ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి ఇందులో మనందరం కూడా భాగస్వామ్యం ఉండాలి. మనందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా సుమారు ₹1,000 ఇస్తే కూడా ఈవెన్ 100 మంది తెలంగాణ రాష్ట్రంలో 45,000 మంది ఉన్నారు. అంటే నిరుద్యోగులుగా, అంటే ప్రభుత్వ ఉద్యోగం లేకుండా 45,000 మంది ఇక్కడ ఉన్నారు.
ఇంకా ప్రభుత్వ ఉద్యోగంలో సుమారు 10,000 నుంచి 12,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. టోటల్గా 50 నుంచి 55,000 మంది నర్సింగ్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 50,000 మందిలో సుమారు 100 మంది, ఈ 100 మంది కూడా మనిషికి 1,000 రూపాయలు ఇచ్చినట్లయితే మనం మాసపత్రికలను రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి జిల్లాలో మనకు ఏంటంటే ఒక ఐడి కార్డ్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మాసపత్రికలు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఉంటుందో అక్కడ నుంచి మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మనము డైరెక్ట్గా కూడా మనం ప్రతి ఆఫీస్లోకి వెళ్ళి మనకు సంబంధించిన వాళ్ళకు కూడా మనం మాట్లాడి అక్కడ నుంచి కూడా అక్కడ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎక్కడైతే ఏం జరుగుతుంది, ఎలా ఉంది, సిచ్యువేషన్ ఏముంది అని రాసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతూ ఉంది. అనేక కుల సంఘాల మాసపత్రికలు చూసినప్పుడు నాకు బాధ కలుగుతూ ఉంది. ఎందుకు మేము కూడా ఈ రాష్ట్రంలో సుమారు 50 నుంచి 70,000 మంది ఉన్నాం కదా, ఈ రాష్ట్రంలో సుమారుగా 70 నుంచి 75,000 మంది నర్సులు ఉన్నారు కదా. అదేవిధంగా మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారుగా 70,000 మంది, మొత్తం కంప్లీట్ ఉమ్మడి రాష్ట్రంలో 150,000 మంది మనం ఉన్నాం కదా. మనం ఇంత వ్యవస్థ ఉండగా కూడా ఎందుకోసము మనం ఇంకా ఒక్క చిన్న మాసపత్రికను కూడా ఏర్పాటు చేసుకోలేకపోతా ఉన్నాం? ఎక్కడో ఖమ్మంలో ఏం జరిగింది, విజయవాడలో ఏం జరుగుతూ ఉంది అనేది తెలుసుకోవాలంటే మనకంటూ ఒక పత్రిక ఉండాలి కదా. అలాంటి ఆలోచనతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, దయచేసి మీకు విన్నవిస్తుంది ఏంటి అంటే, ఇది ఏ ఒక్కరి కోసం చేస్తున్న అంశం కాదు, ఏ ఒక్కరి కోసం ఇది కాదు. ఇది ఎవరో ఒకరు ముందుని నడిపించాలి కాబట్టి దానికి ముందుకు వస్తున్నాం అంతే తప్ప ఇది మా కోసమో మా కుటుంబాల కోసమో చేసుకున్న ఈ యొక్క మాసపత్రిక అనేది ఆలోచన అనేది మా కాదు. ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ దయచేసి మాకు ఒక అవకాశాన్ని కల్పించండి. మీరందరూ కూడా మీకు సాధ్యమైనంత వరకు ఉంటే మాకు దయచేసి ఒక అవకాశాన్ని కల్పించండి. మనమందరం కలిసి ఈ యొక్క మాసపత్రిక ఏర్పాటు చేసుకోవడానికి త్వరలో హైదరాబాద్లో ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేద్దాము. ఆ ప్రోగ్రాంలో మనకి ఎంతమంది వస్తారు, ఎంతమంది ఏ విధంగా వస్తారు, దాని యొక్క ఆలోచన విధానం ఏంది, మనం ఏ విధంగా ఎన్ని పేజెస్ను ఏర్పాటు చేసుకుందాం. ఆ మాసపత్రిక ముఖ్యంగా ఎందుకు అంటే, ఇది మాసపత్రికను సుమారుగా 1,000 మంది మాత్రమే దీన్ని ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, ఈ యొక్క పత్రికను మనము ప్రతి నెల మనము ప్రింట్ చేయాలంటే మన ప్రింటర్తో మాట్లాడి డిటిపి తెలుగు ఇంగ్లీష్ డిటిపి ఆపరేటర్స్తో మనం మాట్లాడాలి. వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ఆ డిజైన్ చేసే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, పేపర్ మ్యాగజైన్ ప్రింట్ చేసే వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ పోస్టల్ ఛార్జెస్ ఉంటాయి. కాబట్టి దీనికి కూడా ఎంత అమౌంట్ పెడితే బాగుంటుంది అనేది ఆలోచనను మనం ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మనం హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుందాం. ఈ ప్రోగ్రాంకి కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా, ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ప్రతి వారు కూడా మీది కూడా సహకారం కావాలి. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని తెలుపుకోవడానికి ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మనమందరం కలిసి ఒక చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ నిర్ణయం తీసుకుందాం. ఆ తర్వాత మనం ఏం చేద్దాం అనేది అక్కడ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.